నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 2. దేవుడు నా హృదయంలో ఉంచిన బలమైన వాక్కును మీ గమనానికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ 2వ అధ్యాయం అంతా కూడా చాలా పవర్ఫుల్ అధ్యాయం, నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారములు తిరిగి కట్టబడటం ఆరంభించబడింది. మొదటి అధ్యాయం అంతా కూడా నెహెమ్యా యొక్క స్పందన, పడిపోయిన ప్రాకారములు. నెహెమ్యా తెలుసు కదండి మీకు, యెరూషలేము ప్రాకారమును తిరిగి కట్టినవాడు. దాని గుమ్మములు కాల్చబడినవి, ప్రాకారం పడిపోయింది. అలాంటి సమయంలో నెహెమ్యా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని మందిరాన్ని కట్టడానికి, తిరిగి మరలా రిస్టోర్ చేయటానికి నెహెమ్యా తన యొక్క పనిని ఆరంభించాడు. దేవుని హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, గాడ్ వాంట్స్ టు రిస్టోర్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో ఆయన కొన్ని పునరుద్ధరించాలనుకుంటున్నాడు. మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. నా దేవుడు ఆయన పునరుద్ధరించు దేవుడు. సంబడి షౌట్ రెస్టరేషన్. రెస్టరేషన్ అంటే అర్థం ఏంటంటే, కోల్పోయిన సమస్తమును తిరిగి ఇచ్చుట. రెస్టరేషన్ అంటే అర్థం ఏంటంటే, వాక్య అర్థం ఏంటంటే, కోల్పోయినది ఇచ్చుటయే కాదు, కోల్పోయిన దానికి మరి శ్రేష్టమైనది జత చేయుట. అందుకని అన్నాడు, ఈ కడపటి మందిరం యొక్క మహిమ పూర్వపు మందిరం మహిమ కంటే మించుతుంది అన్నాడు, అధికమవుతుంది అన్నాడు. ద గ్లోరీ ఆఫ్ ద లేటర్ హౌస్ షల్ బీ గ్రేటర్ దాన్ ద గ్లోరీ ఆఫ్ ద ఫార్మర్ హౌస్. నేను వాక్యంలోనికి వెళ్ళే ముందు ఆయన ఏమేమి రిస్టోర్ చేస్తాడో మీకు చెప్తాను. నెంబర్ 1, ఆయన ఏమి రిస్టోర్ చేస్తాడంటే సమయమును రిస్టోర్ చేస్తాడు. నువ్వు కోల్పోయిన సమయము, నీవు కోల్పోయిన సంవత్సరములు. మీ జీవితంలో కొంతమంది నిర్లక్ష్యంగా సంవత్సరంలో కోల్పోతారు, కొంతమంది తెలియక కోల్పోతారు. ఆయన కోల్పోయిన సంవత్సరములను ఆయన తిరిగి రిస్టోర్ చేస్తాడు. హీ రిస్టోర్స్ ద లాస్ట్ ఇయర్స్, ద టైమ్ దట్ వాజ్ వేస్టెడ్. నీ జీవితంలో కొన్నిసార్లు కొంతమంది అంటారు, పాస్టర్ గారు గత 3-4 సంవత్సరాల నా జీవితంలో నేను చూడాలనుకున్నవి చూడలేదండి, జరగవలసినవి జరగలేదు, డిలే అయిపోయింది, సమయం వృధా అయిపోయింది. దేవుడు సమయమును ఆయన నీ కొరకు రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాగాలేదు, కమాన్ ఎలావుడు హల్లెలూయా. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ ఏమోస్ చాప్టర్ 9 వర్స్ 14. ఆమోసు గ్రంథము 9:14. మరియు శ్రమనందుచున్న నా జనులను ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును. I shall restore them or I shall call them back. నేను చెరలో నుండి వారిని రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే, దే షల్ బిల్డ్ ద వేస్ట్ సిటీస్ అండ్ ఇన్హాబిట్ దెమ్. వారు పాడైన పట్టణములను తిరిగి కట్టి దానిని వారు స్వతంత్రించుకుంటారు. సంబడి షౌట్ రెస్టరేషన్. ఆయన సమయమును లేక సంవత్సరములను నీకు తిరిగి రిస్టోర్ చేస్తాడు. అండ్ నెంబర్ 2, రెండవది, ఆయన మీకు కోల్పోయిన సంగతులను రిస్టోర్ చేస్తాడు. హీ విల్ రిస్టోర్ ద థింగ్స్ దట్ యు లాస్ట్. నీవు కోల్పోయినవి ఆయన దానిని ఏమిటంటే కోల్పోయిన ఆపర్చునిటీస్, నీవు కోల్పోయిన అవకాశములను ఆయన రిస్టోర్ చేస్తాడు. హీ విల్ రిస్టోర్ ద ఆపర్చునిటీస్. నీవు కోల్పోయినవి. దీన్నే ఈ రెండింటికి కలిపి ఒక వచనము, రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం, 2 Kings చాప్టర్ 8. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం. మీరందరూ నాతోనే ఉన్నారండి? నాతోనే ఉంటే కొంచెం బిగ్గరగా ఆమె చెప్తారా? రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము. ఈ అధ్యాయంలో చాలామంది చదవని ఒక సంఘటన ఉంది. నేను చదువుతున్నాను మొదటి వచనం నుంచి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, మీకు గుర్తుందా, ఎలీషా షునేమీరాలు కుమారుడు చనిపోతే బ్రతికించాడు, గుర్తుందా లేదా? కమాన్. అయితే ఆమె గురించి రాయబడిన మాట, ఎలీషా ఆమెను పిలిచాడు, పిలిచి అన్నాడు, యెహోవా క్షామకాలం రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చటి నుండుట అనుకూలమా అచ్చటికి పోవుడనగా,
ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేశాను. వర్స్ 3. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయటకే రాజు నొద్దకు పోయెను. రాజు దైవజనుని పనివాడుగా గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. సరే, అక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఈమె రాజు దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇల్లు కనపడలా, ద్రాక్ష తోట కనపడలా. నా ఇల్లు ఏమైంది, నా ఆస్తి ఏమైంది, నా ద్రాక్ష తోట ఏమైంది అని రాజును అడిగి మనవి చేసి తెలుసుకుందామని వెళ్ళేసరికి దైవజనుని ఎలీషా యొక్క సేవకుడు గెహజీ రాజు దగ్గర ఉన్నాడు. అతను ఎందుకున్నాడంటే రాజు పిలిపించాడు. ఎందుకు పిలిపించాడంటే దైవజనుడైన ఎలీషా ద్వారా జరిగిన గొప్ప కార్యములను తెలుసుకోవటానికి పిలిపించాడు. సో దైవజనుడు చేసిన కార్యముల గురించి గెహజీ చెప్తా ఉన్నాడు రాజుకి. చెప్తా ఇక్కడే మీ ఊళ్ళోనేనండి ఒక అబ్బాయి చనిపోతే ఆ అబ్బాయిని బ్రతికించాడు అని గెహజీ చెప్తున్న సమయంలో ఆ చనిపోయిన బ్రతికిన కుమారుడి యొక్క తల్లి అదే సమయంలో రాజు దగ్గరికి వచ్చింది. రాగానే ఏమంటున్నారో చూడండి. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా 5వ వచనం, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటి గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, అంటే నా ద ప్రూఫ్ టెస్టిమోనీ, ఆ బ్రతికించిన బిడ్డ ఈ బిడ్డే, ఆ బిడ్డ యొక్క తల్లి ఈమె అని గెహజీ పరిచయం చేస్తే రాజు ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఆమె తనతో సంగతి తెలియచెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షమున, అందరు చెప్పండి, ఆమె పక్షముగా. మీరందరూ ఫాలో అవుతుంటే ఆమె చెప్పాలి. రాజు ఆమె పక్షముగా ఏమన్నాడంటే ఒక అధిపతిని నియమించి, చెప్పాలి ఎవరు నియమించి, ఒక అధిపతిని నియమించి తర్వాత నుంచి అందరం కలిసి చివరి వరకు ఆమె సొత్తు యావత్తును అందరూ కలిసి ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు అసలు. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫర్ సమ్ ఆఫ్ యూ టుడే ఈజ్ ద డే ఆఫ్ రెస్టోరేషన్. మీ జీవితంలో దేవుడు పునరుద్ధరించే రోజు ఈ రోజున. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇల్లు యావత్తు, ఆస్తి యావత్తు తిరిగి ఇప్పించి మనలా 7 సంవత్సరాలు పండిన పంట కూడా తిరిగి ఇమ్మన్నాడు ఆమెకి. కమ్ ఆన్, హల్లెలూయా. సరే, 7 సంవత్సరాలు పండింది ఏదో పండింది, అయిపోయింది ఏదో అయిపోయింది, దాని సంగతి వదిలేసే, నీ పొలం నీకు ఇప్పిస్తాను ఇప్పటి నుంచి నువ్వు పండించుకో అనలేదు ఆయన. నీ ఇల్లు నీకు ఇప్పిస్తాను ఇప్పటి నుంచి నువ్వు దాన్ని కాపాడుకో నివసించి అనలేదు. 7 సంవత్సరాల క్రితం నువ్వు విడిచిపెట్టిన ఇల్లు, 7 సంవత్సరాల క్రితం విడిచిపెట్టిన నీ యొక్క ద్రాక్ష తోట, నీ పొలము అంతా నీకు ఇప్పించడమే కాదు, ఈ 7 సంవత్సరములు పండిన పంటను కూడా నేను నీకు తిరిగి ఇప్పిస్తాను. హల్లెలూయా. రెస్టోరేషన్ ఆఫ్ థింగ్స్, రెస్టోరేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్. కోల్పోయినవి నీకు మరలా తిరిగి కలుగు చేయు దేవుడు ఆయన. కోల్పోయిన అవకాశములను మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చు దేవుడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా సంబడి, లౌడ్ హల్లెలూయా. మొదటిది ఆయన ఏవి రిస్టోర్ చేస్తాడని చెప్పాను, ఆయన సమయమును రిస్టోర్ చేస్తాడు. హీ రిస్టోర్స్ టైం, హీ రిస్టోర్స్ ఇయర్స్, సంవత్సరములను రిస్టోర్ చేస్తాడు. రెండవది ఆయన ఏమి రిస్టోర్ చేస్తాడంటే ఆయన సంగతులను రిస్టోర్ చేస్తాడు. హీ రిస్టోర్స్ థింగ్స్ అండ్ ఆపర్చునిటీస్, అవకాశం రిస్టోర్ చేస్తాడు. ఏదైనా అవకాశం పోయిందని నువ్వు బాధపడుతుందేమో, గాడ్ కెన్ రిస్టోర్ ఇట్ బ్యాక్ టు యూ టుడే. ఈ రోజున దేవుడు మరలా తిరిగి నీకు రిస్టోర్ చేస్తాడు. హల్లెలూయా. అండ్ నెంబర్ 3, మూడవది హీ రిస్టోర్స్ పీపుల్, ఆయన మనుషులు రిస్టోర్ చేస్తాడు. ఆయన మనుషులను కూడా, నీ కోల్పోయిన కనెక్షన్స్, నీకు దానికి అరే నాకు పలానా టైంలో ఆ రోజుల్లో పాస్టర్ గారు నా దగ్గర ఒక అతను ఉండేవాడండి, అబ్బా అసలు నా పనంతా అతనే చూసేవాడండి, ఇప్పుడు లేడండి, సడన్గా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. హలో, వారికంటే శ్రేష్టమైన వ్యక్తిని దేవుడు నీ కొరకు తీసుకొని వస్తాడు. హీ రిస్టోర్స్ పీపుల్, ఆయన మనుషులను రిస్టోర్ చేస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో, నేను వచ్చిన చదవట్ల, మీకు అందరికీ తెలిసిన విషయమే అని, యోబును దేవుడు ఆశీర్వదించి అతడు కోల్పోయిన దానికి 2 అంతలు తిరిగి మరలా యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరలా కుమారులను అనుగ్రహించాడు, కుమార్తెలను అనుగ్రహించాడు, ఆస్తిని అనుగ్రహించాడు, సమస్తమును తిరిగి యోబుకు అనుగ్రహించాడు. హీ రిస్టోర్స్ పీపుల్, ఆయన మనుషులను కూడా తిరిగి రిస్టోర్ చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ రెస్టోరేషన్ భాగంగానే దేవుడు
యెరూషలేము ప్రాంతాన్ని రిస్టోర్ చేద్దాం అనుకున్నాడు. దేవుని మందిరము కట్టబడలేదు, పాడైపోయింది, గుమ్మములు కాలిపోయినాయి, అది వేస్ట్గా పడిపోయింది. ఒక మనిషి స్పందించాడు, అతని పేరు నెహెమ్యా. దేవుడు ఆ వ్యక్తిని వాడుకొని తన ద్వారా ఏ విధముగా ఆ దేశము లేకపోతే యెరూషలేము యొక్క దేవాలయమును తిరిగి మరలా కట్టిస్తున్నాడు. చూడండి, ఈ 2వ అధ్యాయం సందర్భం అంతా కూడా అదే. గాడ్ ఈజ్ రిస్టోరింగ్ ద బ్రోకెన్ వాల్స్. ఈ 2వ అధ్యాయం అంతా కూడా ఏంటంటే పడిపోయిన ప్రాకారములను తిరిగి కడుతున్నాడు, పడిపోయిన కుటుంబాలను తిరిగి కడుతున్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. సో నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, నేను క్విక్గా ముందుకు వచ్చేస్తాను. మీరందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వాలని ప్రభు పేరిట మనం వచ్చేస్తాను. మీరందరూ నాతోనే ఉంటే ఆమెను చెప్పండి. నేను మొదటి వచనాన్ని చదువుతాను, బాగా గమనించినట్టు. తర్వాత అర్థహర్షస్త రాజు ఏలుబడి కాలం 20వ సంవత్సరంలో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు అంటున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేంటి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అన్నాడు. నెహెమ్యా వాజ్ ఎ కప్ బేరర్. అతడు రాజు దగ్గర గిన్నందించువాడు. రాజు కుడి పార్శ్వమున ఉండి రాజుకు గిన్నందించే ఒక అసిస్టెంట్. ఆ రోజున రాజు గిన్నందిస్తూ ఉంటే రాజు నెహెమ్యాను చూసి, ఏంటి నీ ముఖం విచారంగా ఉంది, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నాకు తెలిసి నీకే అస్వస్థత లేదు కదా, నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది. అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నా పితరులు నివసించిన స్థలము, నా పితరుల సమాధులు ఉన్న స్థలము పాడైపోతే మరి నాకు దుఃఖం ఉండదా? అగ్ని చేత దాని గుమ్మములు కాలిపోయినాయి. 3వ వచనం చదువుతున్నాను. అగ్ని చేత దాని గుమ్మములు కాల్చబడాయి, కాబట్టి నాకు దుఃఖము లేకపోవునా అంటే, అప్పుడు రాజు అంటున్నాడు, ఏమి కావాలి నీ మనవి చేయి, ఏం కావాలో చెప్పు, నీకు ఇస్తా నేను అని అంటే, వెంటనే 4వ వచనం చాలా బ్యూటిఫుల్ వచనం. మీ బైబిల్ చూస్తుంటే ఆమెను చెప్పండి. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు, కమ్ ఆన్, హల్లెలూయా. ఏమి కావాలని నెహెమ్యాను అడిగింది ఎవరు? కమ్ ఆన్, టాక్ టు మీ. ఎవరు అడిగారు? రాజు అడిగారు. ఇతను రాజుకు చెప్పకుండా ఎవరికి మనవి చేస్తున్నాడు? నేను చెప్తున్నాను, బిఫోర్ యు గో టు సంబడి యూ షుడ్ ఫస్ట్ గో టు గాడ్. నువ్వు ఎవరి యొద్దకైనా వెళ్ళక ముందు నీవు దేవుని యొద్దకు వెళ్ళాలి. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు ఎవరినైనా ఆశ్రయించక ముందు నువ్వు దేవుని ఆశ్రయించాలి. కమ్ ఆన్, హల్లెలూయా. A loud hallelujah. Before you take your problem to a man, take it to the Lord. నీ సమస్యను ఒక మనిషి యొద్దకు తీసుకొని వెళ్ళక ముందు నువ్వు దేవుని యొద్దకు, నీ ప్రార్థనలు ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకని నేను చెప్తున్నాను, ఎప్పుడైతే అతడు ప్రార్థించిన తర్వాత 5వ వచనములో అతడు ప్రార్థించిన తర్వాత రాజుకు ఆ విషయమును తెలియచేశాడు. He was prayed. దేవుని సన్నిధి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత రాజుకు ఆ విషయము చెప్పాడు. 6వ వచనం అడుగుతున్నాడు రాజు అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నో కింగ్ ఈజ్ ఆస్కింగ్ నెహెమ్యా, సరే నిన్ను వెళ్దుగానిలే, నిన్ను పంపిస్తాలే, నువ్వు మరలా తిరిగి ఆ పట్టణమును కట్టడానికి పంపిస్తాను, కానీ ఎన్ని రోజులు నీ ప్రయాణం పడుతుంది? మరలా ఎప్పుడు తిరిగి వస్తావు? 6వ వచనంలో కనపడితే ఆమెను చెప్పండి. ఆర్ యు ఆల్ సీయింగ్ యువర్ బైబిల్లో చూస్తున్నారు? 6వ వచనం చదవమ్మా. 6:6, 6వ వచనం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు? సో ఫస్ట్ క్వశ్చన్, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? అండ్ నెంబర్ 2, సెకండ్ క్వశ్చన్, నువ్వెప్పుడు తిరిగి వస్తావు? ఎన్ని రోజులు నువ్వు వెళ్ళటానికి, ఎన్ని రోజులు, మరలా తిరిగి రావడానికి ఎన్ని రోజులు? అండ్ నెహెమ్యా హ్యాస్ అన్ ఆన్సర్. నెహెమ్యాకు జవాబు ఉంది. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. సో నాకు వచ్చిన చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నెహెమ్యా హ్యాడ్ ఎ ప్లాన్. నెహెమ్యాకి ఒక ప్రణాళిక ఉంది. పడిపోయిన ఆ యొక్క గుమ్మములను తిరిగి కట్టాలన్న దర్శనమే కాదు, హీ జస్ట్ డిడ్ నాట్ హ్యావ్ ఎ విజన్, బట్ హీ ఆల్సో హ్యావ్ ఎ ప్లాన్. ఒక ప్రణాళిక. నేను చెప్తున్నాను, ఆర్ యు లుకింగ్ ఫర్ ఏ రెస్టరేషన్? అమ్మ, నీ జీవితంలో ఏదైనా విషయంలో ఒక రెస్టరేషన్ కొరకు ఎదురు చూస్తున్నావా? డూ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్? దాని కొరకు ఆలోచించావా? ప్రార్థించావా? దాని కొరకైన ప్రణాళికను పొందుకున్నావా?
చాలాసార్లు ప్రార్థిస్తారు కానీ ప్లాన్ చేయరు. నేను చెప్తున్నాను, మనం ప్రార్థిస్తూనే ప్రణాళికలు వేస్తూ ఉండాలి. వీ షుడ్ బి ప్రేయింగ్ అండ్ ప్లానింగ్ టుగెదర్. ఎందుకంటే నీకు ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చడానికి కావాల్సిన జ్ఞానమును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్, గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ టు డూ ద ప్లాన్. ఆ ప్లాన్ జరిగించడానికి దేవుడు నీకు కృపనిస్తాడు. చూడండి, నేను మరలా తిరిగి వస్తానని చెప్పినప్పుడు 7వ వచనములో ఏమంటున్నాడంటే, ఇది కాక రాజుతో నేను అట్లాంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లు నది అవతలనున్న అధికారులకు తాకీదలీమన్నాడు. పట్టణ ప్రాకారమునకు, మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకు, నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు రాణులు ఇచ్చినట్లు రాజుగారి అడవులు కాయు ఆసాపుకు ఒక తాకీదు ఇమ్మని అడిగాడు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఆ బోర్డర్స్ దాటడానికి పర్మిషన్ అడిగాడు. ఒక లెటర్ రాసి, నాయన రాజా, ఏ బోర్డర్ దగ్గర ఎవరు ఆపుతారో నాకు తెలియదు, ఒక లెటర్ రాసి. రెండోది, నీ అడవంతటిని అధికారిగా ఉన్న ఆసాపుకు కూడా ఒక లెటర్ రాయి. ఏమని? నాకు మందిరానికి కావాల్సిన కర్ర చెక్క అంతా అనుగ్రహించినట్లు ఒక లెటర్ రాయి. ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు రాజుకి దయ పుట్టించాడు. ఆ విధముగా రాజు ఏమి చేశాడంటే, అలాగూ నాకు తోడుగా ఉండి, 8వ వచనం చివరి మాట చదువుతున్నాను, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. హల్లెలూయా. అతను అడిగిందంత రాజు ఇచ్చేశాడు. నేను చెప్తున్నానమ్మా, అందుకనే నీ రెస్టోరేషన్ దేనితో ఆరంభించబడుతుందంటే దేవుని హస్తముతో ఆరంభించబడుతుంది. యువర్ రెస్టోరేషన్ బిగిన్స్ విత్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. నాకు తోడుగా ఉన్న దేవుని కరుణ హస్తము. నేను చెప్తున్నాను, ఆ దేవుని హస్తం ఏం చేస్తుందంటే అసాధ్యమైనవన్నీ సాధ్యపరచడం ఆరంభిస్తుంది. నీ పైన ఒక ప్రత్యేకమైన దయను విడుదల చేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. అంతే కదా, ఆశ్చర్యం ఏంటో తెలుసా? 9వ వచనంలో రాజు నెహెమ్యాని ఎలాగ పంపించాడంటే ఒక గవర్నర్గా పంపించాడు. నెహెమ్యా విను, నీకు పర్మిషన్ ఇవ్వమని రికమెండేషన్ లెటర్ కాదు, నీకు కర్రలు ఇవ్వమని చెక్క ఇవ్వమని ఆసాపుకి లెటర్ రాయటం కాదు, నిన్నే గవర్నర్గా చేసి పంపిస్తున్నా. నిన్ను అధికారిగా 12 సంవత్సరములు యెరూషలేము పైన నెహెమ్యా అధికారిగా ఉన్నాడు. ఫర్ 12 years. గిన్నందించే వాడు పైన ఎందుకంత కృప వచ్చింది? వెన్ యూ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ రెస్టరేషన్. నేను చెప్తున్నా, నీ జీవితంలో నీ మ్యారేజ్ అవ్వచ్చు, నీ ఫైనాన్స్ అవ్వచ్చు, నీ బిజినెస్ అవ్వచ్చు, నీ పిల్లల జీవితం అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, ఏదైనా విషయంలో నువ్వు ఒక పునరుద్ధరణ చూడాలని దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ఆయన నీకు ప్రణాళిక ఇవ్వటమే కాదు, ఆ ప్రణాళిక నెరవేర్చే కృపను ఇస్తాడు నీకు. ఆ ప్రణాళికకు సహకరించే మనుషుల్ని సిద్ధపరుస్తాడు నీ కొరకు. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? అందరు నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. God has sent, now the king has sent Nehemiah as a governor. Wow. అందుకని ఆ ప్రోటోకాల్ అంతా పంపించాడు. 9వ వచనం చూడండి. తర్వాత చదవమా. నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను. ఇది ఎవరంటే గవర్నర్ ప్రోటోకాల్. ఇది మీరు 5వ అధ్యాయంలో చదివితే ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. నేను 12 సంవత్సరములు యెరూషలేము పైన అధికారిగా నియమించబడితిని అర్తహషస్త రాజు కాలములో అంటాడు నెహెమ్యా. ఒక గవర్నర్ ప్రోటోకాల్తో ఇప్పుడు నెహెమ్యా వెళ్తుంటే ఎవరు ఆపటానికి లేదు. నేను చెప్తున్నాను, అమ్మ వింటున్నట్లేదు ఆమె చెప్పండి. నీ పైన దేవుని దయ పనిచేయటం ఆరంభిస్తే అబ్బా నీకు సంబంధించిన సమస్తము కూడా నువ్వు ఊహించిన రీతిలో మార్చబడటం నీవు చూడగలుగుతావు. 100 సంవత్సరాలు ప్రయాసపడి చేయలేని దేవుడు 1 గంటలో నీ కొరకు చేస్తాడు ఆయన. నెహెమ్యా వాస్ సెంట్ యాస్ ఎ గవర్నర్. The favor of God can change everything concerning you. నీకు సంబంధించిన సమస్తమును దేవుని దయ మార్చగలదు. నేను చెప్తున్న ప్రేయర్ రిలీజెస్ ఫేవర్ అపాన్ యువర్ లైఫ్. ప్రార్థన నీ పైన దేవుని దయను విడుదల చేస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ డూయింగ్ నథింగ్. విశ్వాసి, నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వేమీ చేయట్లేదు.
If you're not praying, you're doing nothing. I repeat what I said. If you're not praying, you're doing nothing. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వేమీ చేయట్లేదు, నువ్వు ఒట్టిగా కూర్చుంటున్నావు, నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. God is waiting for your prayer. God is waiting for your willingness. God is waiting for availability to restore you. నీ కోల్పోయిన సమస్తం తిరిగి పునరుద్ధరించడానికి నీ యొక్క అందుబాటు, నీ యొక్క సమ్మతి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకన్నాడు, మీరు సమ్మతించిన మాట వింటే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ అండ్ ఒబీడియంట్, మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైనవి మీరు భుజిస్తారు అన్నాడు. హల్లెలూయా, కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నా, యూ షుడ్ బి ప్రేయింగ్ అండ్ ప్లానింగ్ సైమల్టేనియస్లీ. నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి, ప్రణాళిక వేస్తూ ఉండాలి. ప్రార్థన నీ ప్రణాళిక పైన దయను విడుదల చేస్తుంది. ప్రార్థన ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకైన కృపను విడుదల చేస్తుంది. ప్రార్థన ఆ ప్రణాళిక కొరకైన జ్ఞానమును విడుదల చేస్తుంది. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వేమీ చేయట్లేదు. ఇంత ప్రోటోకాల్తో వెళ్ళినా, ఇంత అధికారికంగా నెహెమ్యా వెళ్ళిన 10వ వచనము, హొరోనీయుడైన సన్బల్లటు. మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 10వ వచనము. హొరోనీయుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడు ఇశ్రాయేలుకు క్షేమము కలుగచే ఒకడు వచ్చినను విని బహుగా దుఃఖపడ్డారంట. నేను చెప్తున్నాను, there will always be unhappy people. There will always be people who will be unhappy about your assignment. నీకు ఇవ్వబడిన పని గురించి ఏడిసే వాళ్ళు ఎప్పుడు ఉంటారండి? వింటున్నారా? Are you all with me? There will always be unhappy people about your assignment. దేవుడు నీకు అప్పగించిన పని గురించి ఇష్టపడని వారు ఉంటారు, ఆ పనిని గురించి సంతోషించని వారు ఉంటారు. కానీ ఒక శోధన ఏంటో తెలుసా? చాలామంది ఎక్కడ చిక్కుకుపోతారంటే, ఆ ఇష్టపడని వారు, సంతోషపడని వారు, ఆ నచ్చని వారు ఉంటారు చూడండి, వాళ్ళని సంతోషపరచడానికి తమ సమయం అంతా వృధా చేస్తారు. వారికి సంజాయిషి చెప్పడానికి ప్రయత్నిస్తారు, వారు నొప్పించడానికి ప్రయత్నిస్తారు, వారి అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్తున్నాను, డోంట్ యు వర్రీ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ అగైన్స్ట్ యూ. నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి గురించి నువ్వు కంగారు పడద్దు. నీవు వారి మాటలను బట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోయి నువ్వు డిఫెండ్ చేసుకోవాలన్న ఒక ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. నేను చెప్తున్నాను, నీ విమర్శకుల నుంచి నిన్ను కాపాడుకునే ప్రయత్నం చేయొద్దు. నేను మరలా చెప్తున్నాను, నీ విమర్శకుల నుంచి డోంట్ ట్రై టు డిఫెండ్ యువర్. ఇట్ ఈస్ ఎ ట్రాప్. అదొక ట్రాప్. సాతాను నిర్ణయించిన ఒక పన్నాగం అది. ఎందుకంటే నీ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఎవడికో నచ్చగా నీ మీద ఏదో మాట్లాడి విమర్శించినప్పుడు, లేదు నేను మంచోడిని అనిపించుకోవటానికి, నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి, నువ్వు డిఫెండ్ చేసుకునే పనిలో నువ్వు పడితే నువ్వు వెళ్ళవలసిన గమ్యం మీద నుంచి నీ దృష్టి తొలగిపోతుంది. నీ సమయం వృధా అయిపోతుంది, నీ బలం వృధా అయిపోతుంది. Don't get diverted and be caught up with defending yourself. Dear believer, listen to me. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అది దేవుని చిత్తమని నీకు తెలిస్తే, దేవుడు తన వాక్యముతో నీతో మాట్లాడని నీకు అర్థమైతే, నీకు దేవుని వాక్యము నుంచి కన్విక్షన్ హృదయంలో ఉన్నప్పుడు ఆ చిత్తమును జరిగించుకుంటాను వెళ్ళిపో. ఇది దేవుడు నాతో మాట్లాడాడు, వారికి నచ్చకపోయినా దేవుడు నాతో మాట్లాడాడు, వారికి నచ్చకపోయినా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, వారికి ఇష్టం లేకపోయినా దేవుడు నాకు ఇచ్చిన ప్రణాళిక అన్న కాన్షియస్తో, ఆ కన్విక్షన్తో నువ్వు దేవుని చిత్తమును జరిగించుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు నీ డిఫెండర్గా మార్చబడతాడు. ఆయన నిన్ను భద్రపరిచి నీ పక్షంగా నిలబడి నీకు విజయమును కలిగించడం ఆరంభిస్తాడు. కమ్ ఆన్ హల్లెలూయా. లెట్ గాడ్ డిఫెండ్ యూ. దేవుడు నిన్ను భద్రపరచని. అమ్మోనీయుడైన టోబియా సన్బల్లటు 10వ వచనం చదువుతున్నారు, 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 2:10. వారు వచ్చి బహుగా చింతిస్తున్నారు. అరే, యెరూషలేమును బాగు చేయవాడు కూడా చింతపడుతున్నాడు. బట్ నెహెమ్యా వాస్ పేషెంట్. నెహెమ్యా అతడు ఓపిక కలిగి ఉన్నాడు. 11వ వచనంలో హీ వాస్ పేషెంట్. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉన్నా. ఏం చేసావు నెహెమ్యా? 3 దినాలు నన్ను విమర్శించే వాళ్ళందరినీ మెప్పించలేదు, నేను విమర్శించే వాళ్ళందరినీ ఒప్పించలేదు, విమర్శించే వాళ్ళందరినీ నేను సంతోషపరచలేదు. ఐ వాస్ పేషెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చాలాసార్లు మనుషులు వ్యతిరేకంగా తయారవుతారు. నా మాట అర్థమవుతుంటే ఆమెన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఆమెన్. హల్లెలూయా. నా మాటలు అర్థమైతే బిగ్గరగా హల్లెలూయా. దేవుని ప్రజలు, విశ్వాసులు, అమ్మ మనకు కలిగే ఒక శ్రమ ఏంటో తెలుసా? మనకు కలిగే శ్రమలు, అసలైన శ్రమ ఏంటంటే రిజెక్షన్, తృణీకారం.
ఆ తృణీకారాన్ని తట్టుకోలేకే మనుషులు ఏం చేస్తారంటే అందరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు వాళ్ళతో ఏకీభవించకపోతే వాళ్ళని తృణీకరిస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా కలవకపోతే వారు నన్ను తృణీకరిస్తారు, లేకపోతే నన్ను వారు రిజెక్ట్ చేస్తారు. ఈ రిజెక్షన్ తట్టుకోలేక చాలామంది ఏం చేస్తారంటే అన్నిట్లో రాజీ పడిపోతూ ఉంటారు. సన్బలటు టోబియా నెహెమ్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నెహెమ్యా వాజ్ పేషెంట్. హీ వాజ్ పేషెంట్. నెహెమ్యా వాజ్ పేషెంట్. హీ వాజ్ పేషెంట్. సంబడి షౌట్ పేషెంట్. అతను ఓపికతో ఉన్నాడు. వారికి తిరిగి సమాధానం చెప్పలా, వారిని ఒప్పించడానికి ప్రయత్నించలా. 3 దినములు 11వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉన్నాను. ఐ వాజ్ పేషెంట్. 3 దినములు అక్కడే ఉన్నాను. 12వ వచనం, రాత్రి యందు నేనును నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. నేను చెప్తున్నాను, గాడ్ యువర్ విజన్, నీ దర్శనమును కాపాడుకో. నెహెమ్యా లేచాడు. నాకు ఆ మాట చాలా బాగుంది. రాత్రి యందు నేను లేచాను. రాత్రి యందు వైల్ ఎవ్రీబడి వాజ్ స్లీపింగ్. నేను చెప్తున్నాను, వెల్ హీ వాజ్ అలోన్ ఇన్ ద నైట్. రాత్రి యందు నేను నాతో కూడున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గురించి, మీ బైబిల్ చూస్తున్నారా వచనం బాగా గమనించాలి. యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితోనైనాను చెప్పలా. చెప్పండి, చెప్పలేదు. గట్టి చెప్పాలి, చెప్పలేదు. అంతేకాదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెస్టరేషన్. దేవుడిని పునరుద్ధరించాలనుకుంటున్నప్పుడు నేను చెప్తున్నాను, యూ నీడ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం నీకు కావాలి. యూ షుడ్ బి పేషెంట్. నీవు ఓపిక కలిగి ఉండాలి. యూ నీడ్ టు గాడ్ యువర్ విజన్. నీ దర్శనమును కాపాడుకోవాలి. దేవుడు నీకు తెలియజేసింది నువ్వు కాపాడుకోవాలి. డోంట్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా. డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి నువ్వు తెలియచేయద్దు. అనవసరమైన శోధనకు అవకాశం ఇవ్వద్దు. డోంట్ డిస్క్లోజ్ యువర్ విజన్ టు ఎవ్రీవన్. నీ దర్శనమును ప్రతి ఒక్కరికి తెలియచేయద్దు. నేను చెప్తున్నాను, కొన్నిసార్లు నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కొన్నిసార్లు నీవు ప్రేమించువారు, వింటున్నారా, నీవు ప్రేమించువారు, నిన్ను ప్రేమించువారు, ఇద్దరు కూడా, నీవు ప్రేమించువారు, నిన్ను ప్రేమించువారు, నీవు ఏదైతే చేయకూడదో దానినే చేయమని సలహా ఇస్తారు. నీకు వారుకున్న కనెక్షన్ బట్టి, నీకు వారుకున్న సహవాసమును బట్టి నువ్వు అలాగే చేసేస్తావు. దేవుని చిత్తంలోంచి పక్కకు తొలగిపోతావు. ఎందుకంటే వారిని కోల్పోతావేమోనన్న భయం. Sometimes the people who love you or whom you love, they try to tell you something. They try to tell you to do something that you are not supposed to do. నీవు చేయకూడనిది. వింటున్నట్లేదు ఆమెను చెప్పండి. వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? ప్రభు నాతో మాట్లాడుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. ఎందుకురా, నీకెందుకు వచ్చిందిరా? నీ ముందోళ్ళకి లేని బాధ, నీ అనుకోళ్ళకి లేని బాధ, నీ తోటోడికి లేని బాధ. యెరూషలేము ఎట్టబోతే నీకెందుకు? నువ్వేదో రాజు అంతఃపురంలో నీకేదో రాక మంచి ఉద్యోగం వస్తే, రాజు దగ్గరే పక్కనే ఉండే ఉద్యోగం వస్తే, డైరెక్ట్ సీఎం పేషీలోనూ ఉన్నావు. నీ ద్వారా చాలా పనులు అవుతుంది మన ఊళ్ళో. నీ పని ఏదో నువ్వు చేసుకోక మళ్ళీ మందిరం అని చెప్పి అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేసి ఈ పనులన్నీ ఎందుకు? బాగా వినాలి విశ్వాసులారా. దేవుడు మీకు ఒక స్థితిని ఇచ్చాడంటే, దేవుడు మిమ్మల్ని ఒక స్థాయిలో పెట్టాడంటే, ఒక ప్రదేశంలో స్థిరపరిచాడంటే, ఒక ఉద్యోగం ఇచ్చాడంటే, ఒక డెసిగ్నేషన్, ఒక అధికారంతో కూడిన ఒక ఒక స్థానమును దేవుడు నీకు అనుగ్రహించాడంటే, దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో నీ ద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడాలి. హల్లెలూయా. అది ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా. అని చాలామంది భలే డిస్ట్రాక్ట్ చేస్తారు. సొంత వాళ్ళే, ఇంట్లో వాళ్ళే. అంత పొద్దున్న మందిరానికి వెళ్ళటానికి అవసరమా అనేవాళ్ళు ఉంటారు. వెళ్తే వెళ్ళావు కానీ అషరింగ్ దేనికనే వాళ్ళు ఉంటారు. కమా, ఏదో ఈ పాటికి వెళ్ళరా, నువ్వు మరీ లోపలికి వెళ్ళిపోపాకు. విన్నారా ఎప్పుడైనా? ఎవరైనా చెప్పారా మీకు? మీరు చెప్పారు ఎవరికైనా? అలా ఎవరు మీతో చెప్తే మీరు వెంటనే అనాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు నామములో నా వెనుకకు పొమ్మని చెప్పండి. ముందు మాట చెప్పలే నేను. అంతెందుకు, అంత లోపలికి వెళ్ళిపోతావు ఎందుకు? ఏదో
నీ మీద ఏదో నువ్వు చర్చికి వెళ్ళావంటే వెళ్ళావు, ప్రార్థన చేసుకుని దండం పెట్టుకొని వచ్చేవంటే అయిపోయింది. ఏంటి దండం పెట్టుకొని వచ్చేది? ఏదో కాసేపు ఉన్నావంటే ఆయనకేం పని లేదు, నీకేం పని లేదు, పొద్దున వెళ్ళిపోయి 2 ఆరాధనలు ఉంచున్నావు, మధ్యలో పిలుస్తున్నారు, వారం మధ్యలో మీటింగ్లకు వెళ్తున్నావు, అంత లోపలికి వెళ్ళిపోవాలా? నీకు ఇష్టమైన వాళ్ళే, నీ కుటుంబీకులే, నువ్వు దేవునికి దగ్గర అవుతున్నప్పుడు నేను డిస్ట్రాక్ట్ చేయడానికి నువ్వు నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నీలో ప్రాణం ఉన్నంత వరకు నిలబడాలి దేవుని కొరకు. కమాన్, హల్లెలూయా, కమాన్ లౌడ్ హల్లెలూయా. నువ్వేమైనా చెప్పు మమ్మీ, నువ్వేమైనా చెప్పు డాడీ, మీరేమైనా చెప్పండి. భర్త భార్యనే ఉంటాడు నాకు తెలియదు, ఏ నిక్ నేమ్ అయినా నువ్వేమన్నా చెప్పు హనీ. నేను ప్రభుదినం ఉన్న దేవుని మందిరంలో నేను సమయాన్ని గడుపుతాను, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. నేను యుఎస్లో ఉన్నప్పుడు మా అక్క వాళ్ళు ఆస్టిన్లో ఉంటారు, నేను షికాగో నుంచి టెక్సస్ వెళ్ళాను ఆస్టిన్కి. ఒకరోజు మార్నింగ్ కొంచెం టైం ఉండి ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం. మేము వెళ్ళిన బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ పేరు చిక్ ఫిలే. మీరు విన్నారా పేరు? చిక్ ఫిలే. చిక్ ఫిలేలో చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళాం రెస్టారెంట్కి, చిక్ ఫిలే. సరే ఆ రోజు పొద్దున్నే మా అక్క పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొద్దామంటే సరే పద ఇద్దరు వెళ్దాం. చిక్ ఫిలేలో చికెన్ శాండ్విచ్ చాలా బాగుంటుంది, చికెన్ బిస్కెట్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అన్ని చికెన్తో రకరకాల ఐటమ్స్ ఉంటాయి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సరే నేను అక్కడ కూర్చోనున్నా, మా అక్కెళ్ళి నేను ఫుడ్ ఆర్డర్ చేసి వస్తాను కూర్చో అంటే నేను కూర్చున్నా. ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చింది, ఫుడ్ వచ్చింది, ఆ చికెన్ బిస్కెటే వచ్చింది. మేము తిన్నాము. తినిన తర్వాత నేను అక్కడే కూర్చొని ఉంటే నాకేదో డ్రింక్ కూడా చెప్పింది. నేను ఆ డ్రింక్ కూడా తాగుతూ ఉంటే నేను ఊరికే ఆ రెస్టారెంట్ అంతా చూస్తూ ఉంటే పక్కన గోడ పైన అవర్ స్టోరీ అని ఒక బోర్డు కనపడింది నాకు, చిక్ ఫిలే స్టోరీ. నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ బై ద వే. నేను ఏదైనా ఎక్కడికైనా వెళ్తే ఆ ప్రాంతం గురించి, ఆ ప్రదేశం గురించి చదవటానికి ఇష్టపడతా. అలాగే దేవుని వాక్యాన్ని చదువుతా, అలాగే దైవజనుల గురించి చదువుతా. అది నేను తీసిన ఫోటో, సరిగ్గా తీయలేదు నేనంటే ఆ రోజు. అవర్ స్టోరీ అన్న బోర్డు నాకు వాళ్ళు రాసి పెట్టారు, అక్కడ ఒక ఫ్రేమ్ చేసి పెట్టారు అవర్ స్టోరీ. నేను దగ్గరికి వెళ్ళి చదువుతా ఉన్నా, ఎట్లాగ స్టార్ట్ అయింది ఏంటి అని చదువుతూ ఉంటే నన్ను ఆకట్టుకున్న ఒక విషయం ఏంటంటే అక్కడ ద ఇన్స్పిరేషన్ అని, ద బిగినింగ్ అని, ద క్లాసిక్స్ అని, ద జనరేషన్స్. 1946 సంవత్సరంలో ఒక భార్యాభర్తలు ఒక అతను స్టార్ట్ చేసి, నేను అతని ఫోటో కూడా పంపించానా మీకు, మీడియా పంపించలేదా? సారీ, నా దగ్గరే ఉంది. అతను స్టార్ట్ చేశాడు 1946. ఎ గుడ్ బిలీవర్, చాలా మంచి విశ్వాసి. మీరు అదంతా చదవటానికి నేను ఇప్పుడు టైం సరిపోదు, కానీ మీరు గూగుల్ చేసిన దొరుకుతుంది అది, అవర్ స్టోరీ, చిక్ ఫిలే స్టోరీ చదవండి. అతనికి వచ్చిన ఆలోచనతో చికెన్తో ఏదైనా మంచి ఐటమ్స్ చేద్దామని అతను చేయటం ఆరంభించి ఒక చిన్న షాప్ స్టార్ట్ చేసి అతడు తన భార్య తీసుకున్న నిర్ణయం ఏంటంటే 6 రోజులే మనం ఓపెన్ చేద్దాం, 7వ రోజు అనగా ఆదివారం మనం ఓపెన్ చేయొద్దు. ఏం చేద్దాం? 7వ రోజు ఆదివారం ప్రార్థన, దేవుని మందిరానికి వెళ్ళిపోదాం. సండే ఈజ్ లార్డ్స్ డే. బిజినెస్ ఏమీ లేనప్పుడు చేయటం ఈజీయే, వింటున్నారా? 1946లో స్టార్ట్ అయింది. ఈ రోజుకి 3000 అవుట్లెట్స్ అమెరికా అంతా ఉన్నాయి, 3000 రెస్టారెంట్లు ఉన్నాయి వాళ్ళకి. 3000, సంబడి షౌట్ 3000. సరే నేను ఇంకా వదిలిపెట్టలేదు, చదవటం మొదలుపెట్టి ఇంటికి వచ్చి గూగుల్ చేశా. వాళ్ళ నెట్ వర్త్ $33 బిలియన్ US డాలర్స్. వారి నిల్వ ఆస్తి $33 బిలియన్. సరే నేను ఇంకొంచెం లోపలికి వెళ్ళి చదువుదాం అంటే రోజుకి వారి ఆదాయము $25,786, $25,786 పర్ డే. ఒక్క రెస్టారెంట్లో రోజుకి $25,786. ఫేమస్ రెస్టారెంట్ చిక్ ఫిలే అంటే. అలాగా 3000 రెస్టారెంట్లు ఉన్నాయి. నేను రోజుకి లెక్క చెప్పా, 365 రోజులుగా సంవత్సరానికి 52 రోజులు ఆదివారాలు తీసేస్తే మిగిలిన 313 రోజులకు లెక్కేండి ఇంటూ $25,000. సుమారుగా సంవత్సరానికి $9 మిలియన్ పైన వారికి ఆదాయం. అంటే ఒకరోజు షాప్ కట్టేస్తే $25,000 రావు. హలో సకల ప్రాణులు ఒక ఆమెను చెప్పుకోండి. అంటే ఒకరోజు షాప్ కట్టేస్తే $25,000 రావు. కానీ నిర్ణయించుకున్నాడు ఏమని? ఆదివారం వీ డోంట్ వాంట్ ఓపెన్ ద షాప్.
ఎందుకని వి వాంట్ ఆనర్ కొట్టారు. భారతి చెప్పాడంట, మనం బ్రతుకున్నంత వరకు, మన తర్వాత చిక్-ఫిల్-ఏ ఉన్నంత వరకు, మన తర్వాత తరతరముల వరకు కూడా ఒకటే, మన షాప్లో, మన రెస్టారెంట్లో ఒకటే పాలసీ, వి విల్ నాట్ ఓపెన్ ద షాప్ ఆన్ సండే. అందుకే ఫోటో తీసా. నాకు షాక్ అయిపోయా నేను. స్టార్టింగ్లో బిజినెస్ ఏమి లేనప్పుడు ఎవడైనా మూసేస్తాడు. 3000 రెస్టారెంట్లు, ఆదివారం ఎంత శోధన ఉంటుంది చెప్పండి. ఆదివారం అందరి ఇంట్లో ఉండే టైం. ఈ రోజుల్లో అక్కడ దాకా వెళ్ళకపోయినా స్విగ్గీ, జొమాటో అక్కడ లేవు, ఊబర్ ఉంటుంది. ఊబర్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. సండేస్ ఇంకా ఎక్కువ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. అతను అనుకున్నాడు, దేవుని తర్వాత నాకు ఏదైనా. ఈ రోజుకి కూడా, ఈవెన్ టిల్ టుడే, మీరు గో అండ్ రీడ్ ఇన్ గూగుల్ చేసి చదవండి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పిద్ది. ఈ రోజుకి కూడా దే ఆర్ క్లోజ్డ్ ఆన్ సండేస్. నేను అక్కడ కూర్చుంటే నా ఎదురుగా ఇది రాసింది. నేను తింటున్న నా చికెన్ ముందు ఇట్లా ఫ్లవర్స్ పెట్టి ఇట్లా రాసింది. ఏమని రాసిందంటే, వారి యొక్క మోటో రాశారు. ఏమనంటే, టు గ్లోరిఫై గాడ్ బై బీయింగ్ ఎ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్ of all that is entrusted to us, to have a positive influence on all who come in contact with Chick-fil-A. అంటే వాళ్ళ యొక్క ప్రార్థన ఏంటంటే, ఇక్కడికి వచ్చి చిక్-ఫిల్-ఏ తిన్న ప్రతి ఒక్కరి పైన మేము ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మేము కలుగ చేయాలని దేవుడు మాకు ఇచ్చిన ఈ బిజినెస్ని నమ్మకంగా కాపాడుకుంటున్నాము. టు గ్లోరిఫై గాడ్ బై బీయింగ్ ఎ ఫెయిత్ఫుల్ స్టూవర్డ్. దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఒక టీ కొట్టిస్తే, దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఒక బిజినెస్ ఇస్తే, దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఒక ఉద్యోగం ఇస్తే, ఆదివారాలు మందిరాలు ఎగ్గొట్టి విశ్వాసులు చాలా సునాయాసంగా వెళ్ళిపోతారు. హలో, కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హార్ట్ బిహైండ్ యువర్ స్కిప్పింగ్. దేవుని మందిరాన్ని మానేసి దాని వెనక ఉన్న మీ హృదయమును గురించి మాట్లాడుతున్నా. వర్షం పడితే మందిరం మానేస్తున్న విశ్వాసం ఏంటి? తలనొప్పొస్తే మందిరం మానేస్తున్న విశ్వాసం ఏంటి? ఏదో ఈరోజు రావడానికి బండిలో పెట్రోల్ అయిపోయింది పాస్టర్ గారు, నువ్వు విశ్వాసం ఏంటి? ఇంటర్వ్యూకి అదే సంబంధం, అదే చచ్చిపోగానే. వింటున్నారా? ఏం గానే? కరెక్టే విన్నారు, చెప్పండి. చచ్చిపోగానే ఎక్కడ పెట్టాలంటారు? మందిరంలో పెట్టాలి పాస్టర్ గారు. ఈ మందిరంలో పెట్టగానే పాస్టర్ గారు ఏం చెప్పాలి? అయ్యా ప్రభువా, ఇతరుని నీ సన్నిధికి చేర్చుకొనుము. ఎందుకు చేర్చుకోవాలి ఆయన నాకు తెలియక అడుగుతా. నువ్వు ఎప్పుడైనా చేరావా ఆయన మందిరానికి టయానికి? చచ్చిపోగానే నేను చేర్చుకోమంటావు. I was shocked at the dedication that man has. ఈ రోజుకి 3000 outlets, రోజుకి $25,000. ఒక్కరోజు ఆపేస్తే $25,000 రావు. ఆయన అడిగారంటే ఒకరోజు మీడియా వాళ్ళు వచ్చి, సార్ మీ చాలా డిమాండ్ ఎక్కువ ఉంది, మీ బిజినెస్ డిమాండ్ ఎక్కువ ఉంది, మీ రెస్టారెంట్ జనాలు ఎక్కువ వస్తున్నారు, అందరూ అడుగుతున్నారు, సండే కావాలంటున్నారు, ఏంటి అంటే అన్నాడంట, యేసు ప్రభు కూడా, దేవుడు కూడా సృష్టిని చేసి 6 రోజులు చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. నేను కూడా విశ్రాంతి తీసుకుంటున్నాను. 7వ దినం నాది కాదు, దేవునిది. కమ్ ఆన్, హల్లెలూయా. ఏదైనా కొన్నిసార్లు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఎగ్జామ్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఐ అండర్స్టాండ్, బట్ ఐఎమ్ టాకింగ్. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? కావాలని కార్యక్రమాలు ఆదివారం పెట్టుకుంటారు విశ్వాసులు. జాగ్రత్త, అవి సఫలం అవ్వవు నీ జీవితంలో. ముఖ్యంగా ఏంటి తెలుసా? పెళ్లి చూపులు. ఆమెన్ చెప్పండి. పెళ్లి చూపులు ఆదివారం పెట్టుకుంటే మీ పెళ్లి నిలబడదు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు వేరే రోజు కూడా పెట్టుకోవచ్చు. అది ఎందుకు పెడతారంటే, ఆ రోజు అబ్బాయికి సెలవు లేదు, ఆ రోజే కుదిరిద్ది. తర్వాత 50 ఏళ్ళు కలిసి బతకాలి, ఒకరోజు సెలవు పెట్టుకోలేడా పెళ్లి కోసం? దేవుని మందిరం మానేసి పెళ్లి చూపులు పెట్టుకుంటావా? విశ్వాసవా? దేవుని సన్నిధిలో ఉండాల్సింది నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చుంటావా? అవా కారణాలు. How can God restore your marriage? How can God restore your family? దేవుడు నచ్చనివన్నీ ఇంట్లో పెట్టుకొని దేవుడు పని చేయాలంటే ఎట్లా చేస్తాడు? కొన్ని మనం చేసుకున్నవి ఉంటే దాని గురించి మాట్లాడుతున్నా. ఊరెళ్ళాలి, సెలవులు వచ్చింది పాస్టర్ గారు, ఆదివారం బయలుదేరిపోదాం. ఎందుకు? సెలవు కలిసి వస్తే. ఆదివారం సెలవు అని ఎవరు చెప్పారు నీకు? ఆదివారం ప్రభు దినం కదా. నేను చెప్తున్నాను, నా మాట వింటుంటే ఆమె చెప్పండి. మీలో ప్రాణం ఉండగా, ఏముండగా చెప్పాలి? ఏముండగా చెప్పాలి? ఏముండగా? ఇంకా సరిగ్గా చెప్పాలి. మీరు ఏముండగా? దేవుని మందిరంలో కనపడటం మానద్దు.
ఆయన చాలా త్వరలో రానై ఉన్నాడు. ఏం కోరాడు ఆయన నీ దగ్గర? ఏమడిగాడు? ద్వితోపదేశకాండం 10:12. చదవమ్మ ద్వితోపదేశకాండం 10:12. డ్యూటరానమీ 10:12. డ్యూటరానమీ 10:12. కాబట్టి మీరందరూ చూడాలని కోరుతుంది వచనం. కాబట్టి ఇశ్రాయేలీలు, నీ కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట గాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? చదివారా? బతిలా అన్నట్టుంది ఆయన. ఇంకేం అడిగాడు నిన్ను? నిన్నేం అడిగాడు? నీ కారు అడిగాడా? నీ ఇల్లు అడిగాడా? నీ జీతం అడిగాడా? సమస్తం ఆయనే కదా నీకు ఇచ్చింది. నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే ఎవరి వలన? నిత్య మరణం నుంచి తప్పించింది ఎవరు? ఏ సాకు పెట్టుకుని దేవుని మందిరం దూరం అవుతున్నావు? 12-13 వచ్చిన అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి 12:13 దానియేలు సింహపు బోనులో చేసిన ఎక్కడ చేశాడు ఆరాధన? చెప్పాలమ్మా. చాలా మంది పాస్టర్ గారు నేను కూడా సింహాల బోన్లో ఉంటే చేస్తాను, ఇక్కడ చేయి, తర్వాత అక్కడ. Come on somebody, hallelujah. I'm help. నాకు ఎవరి మీద కోపం లేదు. నేను కాకపోతే ఎవరు చెప్పరు మీకు. నేను కాకపోతే ఎవరు చెప్పరు మీకు. ఐఎమ్ హెల్పింగ్ యూ. బై ద వే, ఐఎమ్ హెల్పింగ్ యూ. పోయిన ఆదివారం నేను న్యూజెర్సీలో వాక్యం చెప్పాలి, కానీ మా బ్రదర్-ఇన్-లా హాస్పిటల్ డిశ్చార్జ్ అవ్వాలా. టికెట్స్ అన్ని బుక్ అయిపోయినాయి టెక్సాస్ నుంచి న్యూజెర్సీ. కానీ నేను అక్కడే ఉండాల్సి వచ్చి క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది టికెట్. ఆ ముందు వారం నేను వేరే చర్చిలో వాక్యం చెప్పాను. ఎర్లీ మార్నింగ్ చర్చికి వెళ్దాం అనుకునే ముందు హాస్పిటల్లో ఉన్నారు, మధ్యాహ్నం డిశ్చార్జ్ అవుతున్నారు. పొద్దున్నే మా అక్క పిల్లలు ఇద్దరింట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర నేనే ఉన్నాను. నైట్ పొద్దున్నే వాళ్ళని పిలిచి, నాన్న ఏం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేయమంటారంటే, స్మాల్ మామా ఐ వాంట్ చిక్-ఫిల్-ఏ అన్నాడు. ఏమన్నాడు? చిక్-ఫిల్-ఏ. వెంటనే నేను ఊబర్లోకి వెళ్ళి చిక్-ఫిల్-ఏ చేస్తే సండే ఈజ్ క్లోజ్డ్. నాన్న అరే సండే క్లోజ్ అంటే మర్చిపోయి రైట్ సండే క్లోజ్. నేను కూడా మర్చిపోయాను. యాక్చువల్గా వారం వెళ్ళొచ్చాగా నేను కూడా మర్చిపోయాను. ఊబర్ ఓపెన్ చేయగానే టుడే చిక్-ఫిల్-ఏ ఇస్ నాట్ అవైలబుల్, ట్రై అగైన్ టుమారో. ఎంత డిమాండ్ ఉంటుంది? 12-13 అందరూ కలిసి 1, 2, 3 డ్యూటరానమీ 10:12-13 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12-13 వచ్చిన అందరం కలిసి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీకు మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాటగాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ఒకటే అడిగాడు, నన్ను ప్రేమించమని. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించమని అడిగాడు. నేను చెప్తున్నాను, డోంట్ నెగ్లెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చెప్తారు వచ్చి పిల్లల విషయంలో రాజీ పడమంటారు, నిలబడాలి. నేను రాత్రింబగలు నా ఏడిపిదే. గుంటూరులో ఉన్న మన సంఘ విశ్వాసులు, గుంటూరులో ఉన్న విశ్వాసులు, ఈ ప్రజల కొరకు దేవుడు సాక్షి. నాకు రాత్రింబగలు నా ఏడిపిదే ఏంటంటే, అయ్యా మా ప్రజలను భయంకరమైన ఆచార సంబంధమైన మనస్తత్వం నుంచి విడిపించిన ఆయన. డెలివర్ అవర్ పీపుల్ ఫ్రమ్ ట్రెడిషన్, రిలీజియస్ ట్రెడిషన్. విశ్వాసులయ్యండి లోక సంబంధమైన పద్ధతుల్లో పేర్లు, విశ్వాసులయ్యండి లోక సంబంధమైన పద్ధతుల్లో ఫంక్షన్స్, విశ్వాసులయ్యండి లోక సంబంధమైన పద్ధతుల్లో ఇంకేదో చేద్దామనుకున్నాం, ఎవరిని సంతోషపరచాలనుకుంటున్నాం. నేను చెప్తున్నాను, ఎవరు నాతో నిలబడిపోయిన దేవుని కొరకు నిలబడతాను అనే ఒక తరము కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి తరమును తయారు చేయడానికి నేను రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో నేను మొరపెడుతూ ఉన్నాను. ఏ జనరేషన్ హూ కెన్ స్టాండ్ ఫర్ గాడ్. మీకు ఎప్పుడు వీలైతే విజయవాడ గొల్లపల్లి మోస్ చౌదరి గారి సాక్ష్యం వినండి, యూట్యూబ్లో దొరికితే. వారి అమ్మగారు గురించి చెప్తాడు ఆయన సాక్ష్యం. ఒకసారి పిలుద్దాం అనుకున్నాను నేను, అంకుల్ వచ్చి ఒకసారి ఆ విషయాలు మాకు కూడా తెలియజేయండి అని. నా మాట అర్థమవుతుందా? నేను ప్రేమించువారు, నీకు సన్నిహితులు, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరైనా కానీ
దేవుని సన్నిధి నుంచి, దేవుని పని నుంచి, దేవుని ఎడల మీకున్న కమిట్మెంట్ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తున్నట్లయితే నేను చెప్తున్నాను, దే ఆర్ అ బ్యాడ్ కనెక్షన్. దే ఆర్ అ బ్యాడ్ కనెక్షన్. నువ్వు చేయకూడని పని చేయమని చెప్తారు. ఇంకా నా వర్తమానం చాలా ఉంది, చెప్పేసి ముగిస్తాను. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంబడి లౌడ్ హల్లెలూయా. తన దర్శనమును కాపాడుకున్నాడు, ఎవరితో చెప్పలేదు. సన్బలటు టోబియాల యొక్క మాటలకు చెల్లించిపోలేదు. 13వ వచనం, నేను రాత్రి కాలమందు లోయ, నేను చదువుతున్న 13వ వచనం బాగా గమనించండి. రాత్రి కాలమందు నేను లోయ ద్వారము గుండా భుజంగపు బావి యొద్దకుని ఎదుటికి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. తర్వాత నేను బొగ్గు గుమ్మము దగ్గర వచ్చి తిని రాజు కోనేటికి వెళ్ళి తిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువు పోవుటకు ఎడమలేకపోయాను. నేను రాత్రి ఎందు 15వ వచనం, నేను రాత్రి ఎందు మడుగు దగ్గరుండిపోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని. 16వ వచనం, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. గాడ్ యువర్ విజన్. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచే ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. గాడ్ యువర్ విజన్. సంబడి షౌట్ గాడ్ యువర్ విజన్. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయానో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడనో మీకు చూచి ఉన్నారు. మనకిక మీదట నింద రాకుండా, మనకిక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి అన్నాడు. హల్లెలూయా. ఏ టైమ్ ఆఫ్ రీడెడికేషన్. నా మాట వింటున్నారా? కెన్ యూ పర్సీవ్, డియర్ బిలీవర్? పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతూ అడిగిన ప్రశ్న రాత్రి నేను రాసుకున్నాను నోట్స్లో. కెన్ యూ పర్సీవ్ ద బర్న్డ్ అప్ గేట్స్ ఆఫ్ యువర్ సిటీ? నీ పట్టణంలో కాలిపోయిన గుమ్మములను చూడగలవా? ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఎదుటి నీ పిల్లలు బాగానే కనిపిస్తున్నారు, కాలిపోయిన గుమ్మముల వలె ఉన్నారు, వారి జీవితాలు చూడగలుగుతున్నావా? చాలా కుటుంబాలు పాడైపోయిన ప్రాకారముల వలె ఉన్నాయి, చూడగలుగుతున్నావా? కెన్ యూ సీ ద బర్న్డ్ అప్ లైఫ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్? పరిశుద్ధాత్ముడు పని చేయాలి. యు నీడ్ టు రీడెడికేట్ యువర్ లైఫ్ టుడే. మరలా కట్టుదము రండి. లార్డ్, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రెజెన్స్. నేను చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ ఈవెన్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ యు విల్ రిమైన్ దేర్. నువ్వు సమస్యలో ఉన్నా కూడా అహంకారిగా ఉంటే సమస్యలోనే ఉండిపోతావు. అహంకారాన్ని వదిలిపెట్టాలి. నువ్వు తగ్గించుకోవాలి. విరిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలని నీకు తెలీదా? నీ హృదయమును పగలగొట్టుకోవాలి. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నాదే తప్పు నాయన, నేనే విడిపోయాను, నేనే చెడిపోయాను, నేనే. లార్డ్ ఫర్గివ్ మీ, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఆల్టర్. నీ సింహాసనం మీదకి నీ బలిపీఠకు తిరిగి వచ్చేస్తాను. నన్ను కట్టు, నన్ను కడుగు, నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు, నన్ను తిరిగి కట్టు, నన్ను రేపు. నాయన సంవత్సరములు పోగొట్టుకున్న, అవకాశములు పోగొట్టుకున్న, కృపను పోగొట్టుకున్న, పరిస్థితులు పోగొట్టుకున్న, చాలా కోల్పోయా. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ. యువర్ రెస్టరేషన్ బిగిన్స్ విత్ యువర్ రీడెడికేషన్. నీ పునరుద్ధరణ తిరిగి నీ దేవునికి నువ్వు ప్రతిష్ఠించుకున్నటతో ఆరంభమవుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా. సంబడి హల్లెలూయా. యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టుదము రండి. ఈ అధ్యాయం కంప్లీట్ చేసి ముగిస్తా నేను అని అంటున్నాడు. ఇది యోగాక నాకు సహాయం చే దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు ఏమన్నారు? మనము కట్టుటకు, అందరూ కలిసి ఆ మాట 18వ వచనం చివరి మాట, మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు ఏమైంది? హల్లెలూయా. సంబడి హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. వాట్ వాస్ లేడ్ లైక్ రూయిన్. నేను చెప్తున్నాను, రూయిన్స్ అన్న మాటనే ఏమంటారు? నాశనమైపోయి పడిపోయినవి దేవుడు మరలా తిరిగి నీ జీవితంలో కట్టబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఐ డోంట్ నో హౌ ఇస్ యువర్ మ్యారేజ్. మీ వివాహ సంబంధాలు ఎట్లా ఉన్నాయి, మీ బిజినెస్ ఎలా ఉందో నాకు తెలియదు. ఎజ్రా దేవుని మందిరాన్ని కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. నెహెమ్యా అంటే అర్థం ఏంటో తెలుసా? మీకు తెలుసా? నా పేరు అర్థం తెలుసా? నెహెమ్యా అంటే అర్థం ఆదరించువాడు, ఏ కంఫర్టర్. నెహెమ్యా అంటే ఇంకొక అర్థం యెహోవాయే ఆదరణ. ద లార్డ్ ఈజ్ మై కంఫర్ట్. ఈ కంఫర్టర్ అన్న మాటకి ఎవరికి రాయబడింది అంటే పరిశుద్ధాత్మకు రాయబడింది. ఆయన ఆదరించేవాడు. ద హోలీ స్పిరిట్ ఇస్ కాల్డ్ ద కంఫర్టర్.
కమాన్. పరిశుద్ధాత్ముడు ఆదరించేవాడు. కమాన్, నమ్ముతున్నట్లేదు ఆమె చెప్పండి. ద హోలీ స్పిరిట్ ఇస్ కాల్డ్ ద కంఫర్ట్. నేను వేరొక ఆదరణకర్త మీ కొరకు వేడుకుందును, ఆయన వచ్చి మీతో కూడా నివసించును అన్నాడు పరిశుద్ధాత్మని గురించి. నౌ లిసన్, ఎజ్రాకి 7 సంవత్సరాలు పట్టింది, నెహెమ్యాకి 52 రోజులు పట్టింది మందిరం పని పూర్తి చేయడానికి. 7 years ఎక్కడ, 52 days ఎక్కడ? నేను చెప్తున్నాను, వెన్ ద హోలీ స్పిరిట్ బిగిన్ టు వర్క్, పరిశుద్ధాత్ముడు నీలో నీ ద్వారా పనిచేయటం మొదలు పెడితే సంవత్సరాలు పట్టేది నెలల్లో పూర్తవుతుంది, సంవత్సరాలు పట్టేది రోజుల్లో పూర్తవుతుంది. కమ్ ఆన్ సంబడి, హల్లెలూయా, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ ద డే ఆఫ్ యువర్ రెస్టరేషన్. నేను పలుకుతున్న దిస్ ఇస్ అ ప్రాఫిటిక్ వాయిస్. మీకు తెలియదేమో, నేను మీ ప్రవక్తని. మీకు తెలియకపోతే తెలుసుకోండి, నేను మీ ఐఎమ్ యువర్ ప్రాఫిట్. ఐఎమ్ యువర్ ప్రాఫిట్. ఐఎమ్ డిక్లేరింగ్ ఓవర్ యువర్ లైఫ్ టుడే. టుడే షల్ బిగిన్ యువర్ రెస్టరేషన్. నీ పునరుద్ధరణ ఈ రోజున ఆరంభించబడును గాక. ఇన్ని సంవత్సరంలో చూడనిది దినములలో చూస్తావు నీవు. ఇన్ని సంవత్సరాలు కొన్ని దినములలో నువ్వు చూస్తావు. కమ్ ఆన్, హల్లెలూయా. నెహెమ్యా నిలబడ్డాడు, అండ్ హీ బిగాన్ టు వర్క్, అండ్ గాడ్ బిగాన్ టు వర్క్ త్రూ నెహెమ్యా. నెహెమ్యా ద్వారా దేవుడు పనిచేయటం ఆరంభించాడు. అప్పగించుకున్నాడు. ఒక మాట చెప్పాడు చివరికి. ఏమన్నాడు? 20వ వచనం, అందుకు నేను మళ్ళా వచ్చారు ఈ టోబియా, సన్బలట్ వచ్చారు. వీళ్ళ పేర్లు మర్చిపోకండి. చెప్పండి, వీళ్ళ పేర్లు ఏంటి? పక్కన వాళ్ళు చూడదు, వాళ్ళు కాదు. సన్బలట్ టోబియా అంటే వాళ్ళు అనుకుంటున్నారేమో, మీకే తెలియాలి వాళ్ళ సంగతి. సన్బలట్ టోబియా మరలా వచ్చారు 19వ వచనంలో. అయితే హొరోనీడైన సన్బలటును, అమోనీడైన దాసుడగు టోబియా అనువాడు, అరబీయుడైన గెషేమును ఆ మాట వినినప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పాడు. అందుకు నేను అన్నాను, నెహెమ్యా అంటున్నాడు, అందుకు నేను అన్నాను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. కమ్ ఆన్, హల్లెలూయా. when enemy comes against you, you begin to brag about your God. శత్రువునికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు నీ దేవుని గురించి మాట్లాడటం ఆరంభించు నీవు. హల్లెలూయా అని ఒక మాట చెప్పారు, నాకు ఇష్టమైన మాట. చివరి మాట కొరకు ఈ అధ్యాయం అంతా చదివించాను. ఏమన్నారంటే, యెరూషలేమునందు, మీ బైబిల్ చూస్తే ఆమెన్ చెప్పండి. అందరు కలిసి నాతో పాటు ఈ మాట చదవాలి అందరు మీ బైబిల్లో. 1 2 3 గో. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను చదవాలి, జ్ఞాపక సూచన అయినను లేదని చెప్పాలి. అమ్మా ప్రత్యుత్తరం ఇచ్చేతని. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా? లెట్ యువర్ ఎనిమీ నో దట్ హీ హ్యాస్ నో పార్ట్ ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నీ శత్రువుకు పాలు లేదని నువ్వు తెలియచేయాలి. అర్థమైందా? సన్బలట్ టోబియాకి చెప్పారు, నీ ఆర్థిక పరిస్థితికి చెప్పాలి, నీ లేమికి చెప్పాలి, నీకు నా కుటుంబంలో స్థానం లేదని చెప్పాలి, నా పిల్లల జీవితంలో స్థానం లేదని చెప్పాలి. కమ్ ఆన్, యూ నీడ్ టు టాక్ టు ఎవ్రీ నెగటివ్ సిచ్యువేషన్ దట్ యువర్ ఫేసింగ్. సన్బలట్ టోబియాతో చెప్పారంటే, మీకు యెరూషలేమునందు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను లేదు. వావ్, హల్లెలూయా. ఎందుకని? గాడ్ హ్యాస్ బిగాన్ రిస్టోరింగ్. దేవుడు పునరుద్ధరించడం ఆరంభించాడు. లాస్ట్ వర్స్, చివరి వచనం, మీకా 7, మీకా గ్రంథం 7వ అధ్యాయం, ది లాస్ట్ వర్స్ ఫర్ టుడే. దట్స్ వాట్ ఐ వాంట్ టు డిక్లేర్ ఓవర్ యూ టుడే. మీకా గ్రంథము 7వ అధ్యాయము. హల్లెలూయా సంబడి, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మైకా చాప్టర్ 7 and verse 11. నీ గోడలు మరలా కట్టించి దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. అందరం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. ఆ మాట చాలా బాగుంది. 1 2 3 గో. నీ గోడలు మరలా కట్టించు దినము, చదవాలి చదవాలి చదవాలి, వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నాకు మెసేజ్ ట్రాన్స్లేషన్లో చాలా బాగుంది. నేను మెసేజ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. ఏ డే of stretching your arms and spreading your wings. A day of stretching your arms and spreading your wings. నీ చేతులను చాపి నీ రెక్కలను చాపే దినము వచ్చి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నీ సరిహద్దు అంతా విశాలపరచబడుతుంది, నీ ఇన్ఫ్లుయెన్స్ విశాలపరచబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. పునరుద్ధరించే దేవుడు. దిగులు పడద్దు, ఏడవద్దు. నీ కన్ఫ్యూజన్, గతమును గురించిన చింత, ఇంతకుముందున నీ దుఃఖములు, నీవు కోల్పోయిన మనుషులు, కోల్పోయిన అవకాశములు, కోల్పోయిన పరిస్థితులు, కోల్పోయిన సంవత్సరములు, కోల్పోయిన ధనము, కోల్పోయిన పంట, అవన్నీ సులువు యొద్ద నీకు నూతనముగా మరలా అనుగ్రహిస్తున్నాడు ఈ రోజున ఆయన.
నీకు పునరుద్ధానమును ప్రకటించాడు ఆయన ఈ రోజున. నీకు పునరుద్ధానం ప్రకటించాడు ఆయన. నువ్వు కోల్పోయిన దానికి రెట్టింపును మరలా తిరిగి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా.